హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నీతూస్ వరల్డ్. నేను మండే జనవరి 27న లాల్బాగ్ బొటానికల్ గార్డెన్లో ఫ్లవర్ షో పెట్టారండి. సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పేసి వెళ్తున్నా అనమాట. మండే అయినా కూడా చూడండి ఫుల్ ట్రాఫిక్ ఉందండి. మాకు మెట్రో స్టేషన్ దగ్గర అనమాట. సో మెట్రో స్టేషన్ నుంచి లాల్బాగ్ బొటానికల్ గార్డెన్కి వెళ్దామని చెప్పేసి స్టార్ట్ అయ్యి వెళ్తున్నాను. సో అక్కడ టికెట్ తీసుకోవాలి కాబట్టి తీసుకుని నేనైతే ఇంకా బొటానికల్ గార్డెన్ దగ్గరికి అయితే వచ్చేసానండి. ఇది వన్ సైడ్ ఆఫ్ గేట్ అనమాట. యాక్చువల్గా జనవరి 16th నుంచి 27th వరకు 10 days టోటల్ ఫ్లవర్ షో అనమాట. ఈ ఫ్లవర్ షో వచ్చేసి ఇయర్లీ ట్వైస్ ఉంటుందండి. ఒకటి రిపబ్లిక్ డే రోజు, రెండోది వచ్చేసి ఇండిపెండెన్స్ డే అనమాట. ఈ ఫ్లవర్ షో అనేది ఇంగ్లాండ్లో యాన్యువల్ ఫ్లవర్ షో జరుగుతుందనమాట. సో దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ మనకు కూడా స్టార్ట్ చేశారనమాట. ఫస్ట్ అయితే ఎంటర్ అయిపోయిన తర్వాత టికెట్ తీసుకోవాలండి. మీకు వీక్ డేస్లో వస్తే గనక అడల్ట్కి 80 రూపీస్, కిడ్స్కి వచ్చేసి 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. లేదు వీకెండ్లో వస్తే కనుక అడల్ట్కి 100 రూపీస్, కిడ్స్కి యాజ్ యూజువల్ 30 రూపీస్ అనమాట. ఎంట్రీ టికెట్ మాత్రం ఉంటుందండి. లోపల ఎంటర్ అయ్యేటప్పుడు మీకు కంప్లీట్ మొత్తం బ్యాగ్ అన్నీ కూడా స్కానింగ్, చెక్కింగ్ కూడా ఉంటుంది. అదే బెటర్ కదా. ఇలా క్రౌడ్ ఉండే టైంలో 26th జనవరి రోజు ఫుల్ క్రౌడ్ ఉంటుందండి. అందుకే నేను ఎలాగో రాలేదు. ఇక్కడ స్టార్టింగ్లో లేడీస్ కూడా బ్యాగ్స్ అవన్నీ చెక్ చేస్తున్నారు. స్కాన్ కూడా ఉందన్నమాట. ఇలా ఉండటమే బెటర్ కదండి. క్రౌడ్ ఉన్న టైంలో ఏ బాంబ్ బ్లాస్ట్ జరుగుతుందో తెలియదు కదా. సో ఈసారి వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది రామాయణ థీమ్, వాల్మీకిని యూజ్ చేసి రామాయణ థీమ్లో మనకి ఫ్లవర్ షో అంతా కూడా సెట్ చేశారండి. ఫ్లవర్ షో మాత్రం చాలా బాగుంది. ఇది ఎంట్రన్స్ గేట్లో మాత్రం ఇలా మంచి అట్రాక్టివ్ ఫ్లవర్స్ అన్నీ కూడా డిస్ప్లే అయితే పెట్టారు. ఈ లాల్బాగ్ గార్డెన్కి టోటల్ 4 గేట్స్ ఉంటాయండి. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ సైడ్ ఉంటాయన్నమాట. 1 2 3 4 గేట్స్ అని చెప్పేసి. ఇది నేను వెళ్ళే గేట్ వచ్చేసి మెట్రో సైడ్ ఉన్న గేట్ అనమాట. ఆ గేటు చిన్న గేట్ అని చెప్పి అంటున్నారు. ఆ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యాము. ఈ లాల్బాగ్ ఫ్లవర్ షో అనేది ఇయర్లీ ట్వైస్ జరుగుతుంది కదండి. ఈ స్పెషల్ డేస్లో వస్తే విపరీతమైన రష్ ఉంటుందండి. అసలు మనం ఏది కూడా ఎక్స్ప్లోర్ చేయలేము. అందుకని ఈరోజు లాస్ట్ డే అని చెప్పేసి నేనైతే ఆ రోజు మండే రోజు 27th అని వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాన్నే వచ్చాను. అక్కడికి వచ్చిన తర్వాత నాతో పాటు ప్రియదర్శిని అనే ఒక అమ్మాయి ఫ్రెండ్ అయింది. సో మేమిద్దరం కూడా మొత్తం బొటానికల్ గార్డెన్ అంతా కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేసామండి. ఈ ఫ్లవర్ షో 1912 నుంచి స్టార్ట్ చేశారండి. ఫస్ట్లో ఈ బెంగళూరుని ఇవన్నీ కూడా ఇట్లా కన్స్ట్రక్ట్ చేసింది ఎవరంటే టిప్పు సుల్తాన్లు. ఆ తర్వాత నుంచి మనకి మైసూర్ ఎక్స్ రూలర్ అయినటువంటి వడియార్లు ఉన్నారు కదా. సో వాళ్ళు ఇవన్నీ కూడా డెవలప్ చేశారండి. సో అప్పటి నుంచి కూడా ఇది కర్ణాటక హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళే ఇదంతా వాళ్ళ ఆధ్వర్యంలోనే జరుగుతుందన్నమాట. ఫ్లవర్ షో అనేది కూడా దీని డెవలప్మెంట్. ఇది స్టార్టింగ్లో ఓన్లీ 2 times మాత్రం ఫ్లవర్ షో ఆగిపోయిందండి. ఒకటి వచ్చేసి మనకి ప్లేగు వ్యాధి బాగా విపరీతంగా వచ్చింది కదా, ఆ టైంలో ఆపేశారంట. రెండోది కోవిడ్ పాండమిక్ ఉంది కదా, ఆ టైంలో కూడా దీన్ని ఆపేశారు. ఇంకెప్పుడు జరుగుతూ ఉంటుంది. ఇదంతా కూడా 240 acres ఉంటుందండి. చాలా పెద్దది. ఇదంతా మనం నడిచి ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అందుకే లోపల మనకి సీనియర్ సిటిజన్స్ కానీ లేదు నడవలేరు అనుకున్న వాళ్ళకి ట్రాలీలు కూడా ఉన్నాయండి ఎక్స్ప్లోర్ చేయడానికి. కానీ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు చక్కగా గైడ్తో ఉంటే మంచిగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాగుంటుంది. మేము నార్మల్గా బైవాక్లో నిలిపోయాము. ఇక్కడ చూసారా, ఇది చూడటానికి తాడి చెట్టులా అనిపించింది, కానీ అది కాదండి. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనమాట. చూస్తే సూదిలాగా ఆకు చివర గుచ్చుకునేలా ఉంది. వాటి పేరేంటి అనేది కాలేజ్కి వెళ్ళే టైంలో చాలా వరకు తెలిసాయి. ఇప్పుడు మోస్ట్లీ అంతగా తెలియదండి. కొన్ని చూస్తాము, పెద్దగా లేదు. ఈ ఏరియాలో చూడండి, ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా పింక్, డార్క్ పింక్, లైట్ పింక్, చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. చాలా బాగున్నాయి. ఇది మంచి బ్లూమింగ్ టైం అయి ఉంటుంది. అందుకని మంచి అట్రాక్టివ్గా ఉన్నాయి అన్నమాట ఈ ఫ్లవర్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా స్ట్రైట్గా వెళ్తే మనకి వడియార్ స్టాచ్యూ కనిపిస్తుంది అనమాట. ఈ పార్కులో చాలా పార్ట్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ స్టాట్యూ వచ్చేసి వడియార్ స్టాట్యూ. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అంటే బెంగళూరే కాదండి, బెంగళూరుని ఫస్ట్ ఎస్టాబ్లిష్ చేసింది ఎవరంటే కెంపుగౌడ.
సో అంతకుముందు ఏంటి అని అంటే వడియార్లు పాలించారు కదా మైసూర్ మహారాజులు వీళ్ళు, వాళ్ళ పేరు మీదుగా వాళ్ళ ఆధ్వర్యంలో బెంగళూరు ఉన్నప్పుడు ఆయన స్టాచ్యూని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఆయన వడియార్, చామరాజ వడియార్ అనమాట, ఎక్స్ రూలర్, మైసూర్ ఎక్స్ రూలర్ ఆయన. సో ఆ స్టాట్యూ కింద ఇదంతా మంచిగా ఫ్లవర్ షో పెట్టారనమాట. స్టార్టింగ్లో ఎంటర్ అయిన తర్వాత మెయిన్ వచ్చేసి గ్లాస్ హౌస్ అండి. గ్లాస్ హౌస్ ఇంకా కొంచెం లోపలికి వెళ్తే కనిపిస్తుంది. దీంట్లో ఉన్న ఫస్ట్ పార్ట్ మాకు కనిపించింది ఏంటంటే చామరాజ స్టాట్యూ, అది మొదట కనిపించింది. చూడండి అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి, కలర్ఫుల్గా ఉన్నాయి. ఇక్కడున్న ఫ్లవర్స్లో 200+ స్పీసెస్, అంటే మన ఇండియావే కాదండి, అదర్ కంట్రీ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసుకున్న ఫ్లవర్స్ అన్నమాట. ఫ్లవర్ షో టైంకి అన్ని ఫ్లవర్స్ తీసుకొచ్చేసి రెడీగా పెట్టేస్తారు. ఇది ఫ్లవర్ షో కాబట్టి ఈ పార్క్ మొత్తం మనకి మోస్ట్లీ ఫ్లవర్సే కనిపిస్తాయండి. ఈ ఫ్లవర్ షో చూడటానికే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, బయాలజీ వాళ్ళు, బాటనీ స్టూడెంట్స్ వాళ్ళు, ఆ టైంలో స్టూడెంట్స్ కూడా వస్తారన్నమాట స్కూల్ నుంచి. స్కూల్ పిల్లలకి మాత్రం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, ఇంకా మిగిలిన వాళ్ళకి మాత్రం ప్రైజెస్ ఉంటాయి. లోపల ఫుడ్ అరేంజ్మెంట్స్ అవన్నీ ఉంటాయి, కానీ ప్రతిదానికి కాస్ట్ ఉంటుందండి. ఫ్రీగా అనేది ఏదీ లేదు. గ్లాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి మనం తీసుకున్న టికెట్ మన దగ్గరే పెట్టుకోవాలి. స్టార్టింగ్లో టికెట్ తీసుకుని చించేసి హాఫ్ ఇస్తారు, అది మన దగ్గరే పెట్టేయాలి. పారేసామనుకోండి గ్లాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వడానికి అసలు ఎంట్రీ ఉండదు. అక్కడ టికెట్ తీసుకుంటున్నారు, స్కానింగ్ చేస్తున్నారు, చెకింగ్ అన్నీ చేస్తున్నారు అనమాట. సో మేము వెళ్ళిన లాస్ట్ డే కాబట్టి కొంతమంది నాలాగా లాస్ట్ డే వెళ్దాం అనుకుని ఆ రోజు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకొంతమంది కాలేజ్ మార్నింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ కూడా ఇలా కాలేజ్ స్టూడెంట్స్ కూడా వచ్చారండి. సో ఇక్కడి నుంచి మేము ఇటు సైడ్ గ్లాస్ హౌస్ ఉందేమో అని చెప్పేసి వెళ్తున్నాము, బట్ అది ఎగ్జిట్ అంట. అక్కడి నుంచి జస్ట్ అట్లా చూసేసి మళ్ళీ బ్యాక్ అయ్యి గ్లాస్ హౌస్ ఎక్కడుందా అని ఆ ప్లేస్కి మేమైతే వెళ్తున్నామండి. జనరల్గా ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ని కొంచెం ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేశారంటే, బెంగళూరులో ఉన్న పార్క్ అంతా కూడా ఒక నక్లీస్ అనుకుంటే దాంట్లో ఉన్న లాకెట్ని ఈ లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ అంటారంట. ఆ లాకెట్లో డైమండ్, గ్లాస్ హౌస్ అని చెప్పేసి అంటున్నారు. నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే లోపలంతా కూడా వాల్మీకి రాసిన రామాయణం ఉపయోగించుకుని రామాయణ థీమ్లో ఫ్లవర్ షో అనేది పెట్టారండి. అది ఎలా ఉంది అనేది మనమైతే ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నాను. సో లోపల ఇప్పుడు గ్లాస్ హౌస్ దగ్గరికి అయితే మనం వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు డిఫరెంట్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా నేను ఇట్లా వీడియోలో మీకైతే చూపిస్తున్నానండి. ఇదంతా 240 ఏకర్స్ అని చెప్పి చెప్తున్నాం కదండి. ఈ 240 ఏకర్స్లో మనకి చాలా పార్ట్స్ ఉన్నాయి అన్నమాట. ఒక 75,000 మాత్రమే యూజ్ చేసుకుని గ్లాస్ హౌస్ 1890లో కన్స్ట్రక్ట్ చేశారంటండి. 1920 ఆ టైంలో జూ పార్క్ కూడా ఉండేదంట, అది వచ్చేసి మైసూర్కి షిఫ్ట్ చేసేసారండి. ఇక్కడ ఓన్లీ బొటానికల్ గార్డెన్ అనమాట. ఇదంతా కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లోనే ఉంటుంది. ఈ కొటేషన్ చూసారా, ఇదేంటో నాకు మీనింగ్ తెలియదండి, కానీ కన్నడ వాళ్ళని అడిగితే చెప్తున్నారు. శరీరం, మనసు, దేహం, మన ఆలోచన అన్నీ మంచిగా ఉంటే మనమే, మన శరీరం ఒక దేవుడితో సమానం అని చెప్పేసి రాశారు అక్కడ కొటేషన్. ఇక్కడ చూడండి మా వెనకాల ఆ రోజు స్కూల్ స్టూడెంట్స్ కూడా తీసుకొచ్చారు, వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుందన్నమాట. నేను చూపించేది వచ్చేసి అది గ్లాస్ హౌస్ అండి. ఆ గ్లాస్ హౌస్ మెయిన్ మనకి ఫ్లవర్ షో అంతా కూడా గ్లాస్ హౌస్లోనే ఉంటుంది. దానికి ఎంట్రీ టికెట్, స్కానింగ్ అన్నీ చేస్తారనమాట. ఈ గ్లాస్ హౌస్ లోపల మంచి ఫ్లవర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అన్నీ కూడా లోపల ఉంటుంది. అదే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. దీన్ని ఫస్ట్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే ఈ గ్లాస్ హౌస్ అనేది మనకి 18 to 19th century టైంలో మనకి స్టార్ట్ అయిందంట. ఇంకా ఇక్కడ చూడండి మనకి బ్యాక్ సైడ్ ఉంది చూసారా, ఇప్పుడు రామాయణ థీములో, రామాయణంలో ఇదంతా మనకి వాల్మీకి రామాయణం అడవిలో ఉన్నట్టు ఉంటుంది కదండి. అలా ఒక పెద్ద పుట్టలాగా పెట్టారనమాట. అది కొండని అనుకోవాలా పుట్టని అనుకోవాలా అనేది నాకు తెలియదు. మేబీ అడవిలో ఉండేవి ఏంటంటే కొండలు ఉంటాయి కాబట్టి ఆ టైపులో పెట్టారనమాట. దానికి 4 సైడ్స్ను కూడా ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అండి. చూడటానికి వాటర్ ఫాల్ ఎలా మూవ్ అయిపోతే ఎలా ఉంటుంది ఆ టైప్లో పెట్టారనమాట. ప్రతి మూల రామాయణ క్యారెక్టర్లో మెయిన్ రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి. రామాయణంలో మనకి ఉడత సాయం కూడా ఉంటుంది కదా, సో రామాయణంలో ఆ ఉడతని, నెక్స్ట్ సీత జాడని తెలుసుకోవడానికి ఆంజనేయ స్వామి వెతుకుతూ ఉన్నారు కాబట్టి ఆయన్నే ఉన్నారు. దాంట్లో మెయిన్ పార్ట్ జటాయువు. ఈయన ఎవరంటే
రావణాసుడితో పోరాడిన జటాయువు ఉంది కదా, ఆ జటాయువును కూడా ప్రతి క్యారెక్టర్ని కూడా అక్కడ డిస్ప్లే చేశారండి ఫ్లవర్ షోతో పాటుగా. ఎవ్రీ ఇయర్ కూడా ఓన్లీ ఫ్లవర్ షో అంటే ఫ్లవర్ షో మాత్రమే చూపించారండి, వాటితో పాటు ఏదో ఒక థీమ్ని తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ మనకి పునీత్ రాజ్ కుమార్ గారిని పెట్టారనమాట. ఈ ఇయర్ వచ్చేసి ఇట్లా రామాయణ థీమ్ని తీసుకున్నారు. దీంట్లో మెయిన్ ఈ లాల్బాగ్ గార్డెన్లో ఉన్న మెయిన్ పార్ట్స్ ఏంటంటే ఫ్లోరల్ క్లాక్ అని చెప్పి అది ఎంట్రన్స్లో ఉంటుందంట సౌత్ గేట్ సైడు, అదైతే మేము చూడలేదండి. మహారాజా స్టాట్యూ చూసాం కదా, చామరాజేంద్ర వడియారు. తర్వాత బహదూర్ గ్లాస్ హౌస్, అది వచ్చేసి ఈ గ్లాస్ హౌస్ టోటల్గా 10 feet హైట్ ఉంటుందంట అండి. ఇంకా 3 అక్వేరియం ఉంటుంది, అది మాకు కనిపించలేదు, మేము చూడలేము. బ్యాండ్ స్టాండ్ అండి, అది వేరే సైడు, అది కూడా నేను చూడలేదు. లేకు 30 acres ఉంటుందంట, అది ఎట్లాగో వన్ సైడ్ లేకు చూసాం లాస్ట్లో. సిల్క్ కాటన్ ట్రీ, ఒక కాటన్ ట్రీకి వచ్చేసి 200 years ఉంటుందంటండి. 100 years కాటన్ ట్రీని మేము చూసాము, అది ఇప్పుడు వీడియోలో మీకు కూడా నేను చూపిస్తాను. ట్రీ ఫాజిల్స్ 20 million years బ్యాక్లో ట్రీ ఫాజిల్స్ అంటే ఏంటంటే ఎప్పుడో చెట్లని శిల్పాలుగా చెక్కి పెట్టారు, అది స్టార్టింగ్లో ఉంది, ఈ వీడియోలో ఉంది, మీకు చూపిస్తానండి. దీంతో పాటుగా తమిళనాడు నుంచి కొన్ని ఫాజిల్స్ని తీసుకొచ్చారంట, అవి కూడా ఉన్నాయండి. లోటస్ పాండ్, ఇదైతే మాకు ఎక్కడ కనిపించలేదు. ఈ గ్లాస్ హౌసే మెయిన్ అండి. దీంతో పాటు డవ్ కాట్, ఒక 100 pairs ఆఫ్ పీజియన్స్, పావురాలు కూడా ఉన్నాయండి, అవి లోపల ఉన్నాయి. దీంతో పాటుగా కెంపుగౌడ టవర్ ఉంది స్టార్టింగ్లో, దాని దగ్గర హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుందంట ఇక్కడ నియరెస్ట్ గేట్ దగ్గర, అది కూడా ఈ వీడియోలో ఉంది, మీకు చూపిస్తాను. ఇంకా మెయిన్ వచ్చేసి బోన్సాయి గార్డెన్ అండి, అది 2.5 acresలో కట్టారనమాట. 2004-05 ఆ టైంలోనే ఇది స్టార్ట్ అయింది బోన్సాయి గార్డెన్, ఇది వరకు లేదండి. ఇంకా 700 బోన్సాయి ప్లాంట్స్, దాంట్లో ఒక్కొక్క చెట్టుకి 5 నుంచి 30 సంవత్సరాలు ఉన్న చెట్లు ఉన్నాయంటండి బోన్సాయి ప్లాంట్స్ అవి. తర్వాత కెంపుగౌడ టవరు, అది ఎప్పుడు ఎక్కేవాళ్ళం, ఈసారి మంచి ఎండగా ఉందని చెప్పేసి కెంపుగౌడ టవర్ అయితే మేము ఎక్కలా, బ్యాక్ సైడ్ నుంచి చూసాం అన్నమాట. ఇంకా టాపియరీ గార్డెన్, యానిమల్ స్ట్రక్చర్స్ ఉన్నటువంటి ప్లాంట్స్ కూడా కొన్ని అలా చెక్కి పెట్టారు, అవన్నీ ఉన్నాయన్నమాట. సో ఈ లోపల గ్లాస్ హౌస్లో మనకి ప్రతిదీ కూడా రామాయణ థీమ్ తీసుకున్నారు కదండి. వన్ సైడ్ ఇవన్నీ ప్లాంట్స్ ఇట్లా చక్కగా పెట్టారండి, మంచి మంచి ప్లాంట్స్. గ్లాస్ హౌస్ అంతా చాలా కలర్ఫుల్గా ఉందండి, అసలు చూడటానికి చాలా బాగున్నాయి. 2 కళ్ళు సరిపోవు అంటారు చూసారా, నాకైతే అట్లా అనిపించింది. బాటనీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఎంజాయ్ చేస్తారనమాట, చక్కగా చూడొచ్చు. వీటితో పాటుగా మీకు ఈ డిఫరెంట్ థీమ్స్ ఉన్నాయి చూసారా, ఆ థీమ్స్ చూడటానికి ఇంకా మంచిగా అనిపిస్తుంది. కొంతమంది నేచర్ని ఎంజాయ్ చేస్తారు కదా, వాళ్ళకి ఈ ఫ్లవర్ షో కానీ నేచర్ లవర్స్కి కానీ కరెక్ట్గా సెట్ అవుతుందండి. సో అందుకే నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టము, అందుకనే చూద్దామని చెప్పేసి నేను ఒక్కదాన్నే వచ్చేసాను అనమాట. సో అక్కడికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఎవరో ఒకరు ఫ్రెండ్స్ అవుతారు కాబట్టి వాళ్ళతో మింగిల్ అయిపోయి హ్యాపీగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో అంతా కూడా ప్రియదర్శిని చక్కగా తీసిందండి. ఆ అమ్మాయి అంతా ప్రియదర్శిని నా ఫ్రెండ్, కొత్తగా ఫ్రెండ్ అయిందనమాట, తను ఒక డాక్టర్ అనమాట. చక్కగా వీడియో అంతా తీసింది, ఏ ప్లేస్లో ఎలా తీయాలి అని చాలా బాగా తీసిందండి ఆ అమ్మాయి. థ్యాంక్స్ టు ప్రియదర్శిని. నేను వెనక చూపిస్తున్నాను చూసారా, అది రామాయణంలో పర్ణశాల ఉంటుంది కదండి, సీతని ఆ పర్ణశాలలో పెట్టి తర్వాత రాముడు వెళ్తాడు కదా, అలా ఆ పర్ణశాల లాగా పెట్టారనమాట. అక్కడ ఇది చూడండి జటాయువు అనమాట, సీతని తీసుకువెళ్ళినప్పుడు రావణాసుడు రక్షించడానికి ప్రయత్నం చేస్తుంది కదా జటాయువు, ఆ జటాయువు అది కూడా పెట్టారు. ఇంకా ఇక్కడ రాముడు బాణం వేస్తున్నట్టుగా అన్నీ డిస్ప్లే పెట్టారు. పైన కూడా జటాయువుని ఒకటి పెట్టారండి. మీకు రామాయణం గురించి తెలియాలి అంటే ఈ మధ్య వచ్చిన ప్రభాస్ మూవీ అది కాదండి, అది చూస్తే మొత్తం మనకు క్లియర్గా తెలియదు రామాయణం. రామరాజ్యం బాలకృష్ణది ఉంది, అది చూసినా పర్లేదు. ఇంకా పాత సినిమా ఉంది వాల్మీకి రామాయణం, సూపర్ ఉంటుంది. ఆ మూవీ చూస్తే మనకి రామాయణం ఏంటి అనేది క్లియర్గా తెలుస్తుంది. రాముడి మీద బాగా రెస్పెక్ట్ వస్తుందండి. అంత మంచి రాముడు అంటేనే అంతే కదా, అన్ని విషయాల్లో మనకి ఆదర్శ పురుషుడు ఎవరు అంటే రాముడనే చెప్తాం కదా. లేడీస్కి రాముడు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏకపత్ని వ్రతుడు, ఒకే మాట మీద ఉంటారు కాబట్టి. సో ఆ రామాయణ థీమ్ని ఉపయోగించి ఇది మొత్తం పెట్టారనమాట. ఇక్కడ చూసే ఫ్లవర్స్ చూసారండి, మనం ఎప్పుడు చూసుండం కూడా ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి.
ఎల్లో కలరు, మిడిల్ బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్లో ఉన్నాయి. అసలు డిఫరెంట్ అనమాట. మనం నార్మల్గా అయితే ఎప్పుడు చూసుండవు ఆ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. ఇవన్నీ ఇంపోర్టెడ్ కాబట్టి ఇలా మనకు అన్ని కొత్తవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా జస్ట్ ఆర్టిఫిషియల్గా ఒక వాటర్ ఫాల్ లాగా, ఫౌంటైన్ లాగా పెట్టారనమాట, అట్రాక్షన్గా ఉండేలాగా. లోపల ఫ్లవర్స్ అన్నీ డ్రై అవ్వకుండా ఉండడం కోసం స్ప్రింకిల్తో వాటర్ పెట్టారండి. గ్లాస్ హౌస్లోకి ఎంటర్ అవ్వగానే చల్లగా తగులుతుంది. ఇప్పుడు ఊటీ అలాంటి ప్లేసెస్లోకి వెళ్ళినప్పుడు లైట్గా, కూర్గు లాంటి ప్లేస్లోకి వెళ్ళినప్పుడు లైట్గా స్ప్రింకిల్ అవుతూ ఉంటాయి చూసారా వెదరు, ఆ టైప్లో గ్లాస్ హౌస్ అంతా కూడా మంచిగా సన్నగా వాటర్ పెట్టారనమాట. చల్లగా ఉందండి, చాలా బాగుంది. ఎక్కడ కూడా అంత ఎండలో, అంటే నేను వెళ్ళింది 11:30 ఆ టైం కల్లా గ్లాస్ హౌస్లోకి ఎంటర్ అయ్యానమాట. ఎండ అన్నట్టు అనిపించలా, ఎందుకంటే చక్కగా చల్లగా వాటర్ అలా పడతా ఉంది, కూల్గా ఉంది. ఎందుకంటే మెయిన్ ఫ్లవర్స్ ఎండిపోకుండా ఉండటం కోసం వాటర్ని అట్లా స్ప్రింకిల్ చేస్తున్నారనమాట. అప్పుడు ఏంటంటే ఫ్రెష్గా ఉంటాయి. 10 days ఫ్రెష్గా ఉంచడం అనేది కొంచెం కష్టమైన పనే కదండి, వాటరింగ్ ఇవ్వడం కానీ ఆ మెయింటెనెన్స్ అదంతా కూడా. కానీ ప్రతి చోట కూడా ఆ గార్డెన్ అంతా కూడా వర్కర్స్ వాటరింగ్ చేస్తూనే ఉన్నారు, నీట్గా మెయింటైన్ చేస్తూనే ఉన్నారండి. ఇక్కడ చూసారా చిన్న చిన్న ప్లాంకుల్లో పెట్టారు. అది రామాయణ క్యారెక్టర్స్ అవన్నీ కూడా కన్నడలో పెట్టారండి. ఇంగ్లీష్లో ఉంటే అవి చదివి వాటికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేదాన్ని ఏంటి అనేది. వీళ్ళెవరో చూడటానికి అంతగా టైము లేదు, ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము, అందుకే ఆ స్టాచ్యూస్ ఏంటి అనేది నాకు కూడా క్లారిటీ లేదండి. ఇలా 4 sides ఫ్లవర్స్ పెట్టారు. ఇక్కడ చూడండి మెయిన్ ఇదనమాట. అక్కడ రామాయణ థీములో చిన్న పర్ణశాల, రాముడు, లక్ష్మణుడు, జింకలు ఉన్నాయి కదా, ఆ జింకలు చూసే కదా సీతాదేవి జింకను తీసుకురామని రాముడిని అడుగుతారు. సో అవి కూడా పెట్టి, ఇంకా అడవిలో ఉండే థీము సీతాదేవిని అన్నీ అక్కడ సెట్ చేశారు. లోపలికి ఎంటర్ అవ్వడానికి మాత్రం లేదండి, బారికేడ్స్ అడ్డంగా పెట్టేశారు. ఎందుకంటే జనాలందరూ చూడటానికి వస్తారు, అక్కడ ఫొటోస్ తీసుకోవాలనుకుంటారు, సో అది డిస్టర్బ్ అయిపోతుంది, ఎందుకులే అని చెప్పేసి బారికేడ్స్ అడ్డంగా పెట్టేశారు. అందుకే మన ఫోటోలో ఉన్నాయి జూమ్ చేసుకుని వీడియోలో చూపించడమే. ఇక్కడ చూడండి రామాయణం గ్రంథం కూడా పెట్టారనమాట. రామాయణం అనేది ఒక పవిత్రమైనది. దాంట్లో ఉన్న ప్రతి క్యారెక్టర్స్ నుంచి మనం సిన్సియర్గా ఎలా ఉండాలి అనేది నేర్చుకునేలాగా ఉంటుందండి, అంత వాల్యుబుల్ రామాయణ అనేది. నెక్స్ట్ ఇది గ్లాస్ హౌస్లోని బ్యాక్ సైడ్ పార్ట్ అనమాట. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ పెట్టారు. ఈ పార్ట్లోకి వచ్చేసరికి నేనైతే వీడియో అంతా తీసుకుంటున్నా. ప్రియదర్శిని అయితే ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఈ ప్లేస్కి వచ్చేసరికి ఆకలేసింది కూడా అండి మాకు, అంటే 1:30 అట్లా అయిపోయింది ఆ టైంకి. ఇంకా సర్లే అని చెప్పేసి ఫస్ట్ ఇంకా తినడానికి వెళ్ళాలి అనుకునేటప్పుడు ఇవన్నీ చూసేసి జస్ట్ ఒక 10 minutes చూసేసి ఫస్ట్ అయితే బయటికి ఫుడ్ ఎక్కడ ఉందా అని సెర్చ్ చేసుకుంటానికి వెళ్ళామన్నమాట. ఈ ప్లేస్లో చూసారా, ఈ ప్లేస్లో ఇప్పుడు అడవిలో కొండల్లాగా ఉంటాయి కదా, అది కూడా పెట్టారనమాట అండి. ఏ చిన్నది కూడా వదలకుండా ప్రతిదీ అక్కడ థీమ్లో మెయింటైన్ చేశారు వాళ్ళు. ఇలా మెయింటైన్ చేసినందుకైనా మనం వెళ్ళి సపోర్ట్ చేయాలండి. అది మాత్రం వాళ్ళ కష్టానికి ప్రతిఫలం ఏంటి, ఎక్కువ మంది వచ్చి చూసి బాగుంది అని చెప్తేనే కదా వాళ్ళకు కూడా చేసిన వాళ్ళకి హ్యాపీగా అనిపిస్తుంది. సో మనకి అలా చూస్తుంటే కూడా చాలా బాగా డెకరేట్ చేశారు, బాగా థీమ్ మంచిగా మెయింటైన్ చేశారనిపించింది. ఇక్కడ నేను చూపించే ఆర్నమెంటల్ ప్లాంట్స్ అండి, లైన్గా డెకరేట్ చేయడంలో మాత్రం సూపర్గా డెకరేట్ చేస్తారు. ఈ సైడ్ పెట్టారు చూసారా, అవి రామాయణ ఆ టైంలో ఆ కాలంలో వాడేటువంటి కాయిన్స్ ఉన్నాయి కదా, ఆ కాయిన్స్ మీద సిల్వర్వి, బ్రాస్వి, గోల్డ్వి అవన్నీ కూడా కాపర్వి మొత్తం అక్కడ అప్పుడైతే ఏమున్నాయో అవన్నీ డిస్ప్లే పెట్టారనమాట. ఆ టైంలో ఉన్నవి ఏమున్నాయని. ఇక్కడ ఆ టైంలో ఉన్న కట్టడాలు ఉన్నాయి కదా, అవి ఇమేజ్ దగ్గరగా చూపించలేదు కాబట్టి మీకు అంతగా క్లియర్గా తెలియకపోవచ్చు. ఇంకో సైడ్ వచ్చేసి వాల్మీకి ఆయన స్టాట్యూ కూడా పెట్టారు కదా, ఆయన టెంపుల్స్ మన ఇండియాలో ఏ ఏ ప్లేసుల్లో ఉన్నాయి, అయోధ్యలో ఒకటి ఉంది, ఇంకా వేరే ప్లేసులు ఎక్కడుంది, అలా ఏ ప్లేసులో ఉన్నాయి అనేది కూడా డిస్ప్లే పెట్టారు. కంప్లీట్ కన్నడలో ఉందండి, సో అందుకని అది వెంటనే చదివి నేను చెప్పలేకపోయాను, నార్మల్గా చూపిస్తున్నాను మీకు. నెక్స్ట్ ఇక్కడ చూసారా, మనకి ఫారెస్ట్లో ఒక కొండ ప్రదేశం ఉంటుంది చూసారా, అట్లా అయితే పెట్టారు, చుట్టూతో ఉన్నది.
ప్రతి కలర్ మీకు కనిపించేదంతా ఫ్లవర్ అండి. ఒక్కొక్క ఫ్లవర్ని పేర్చుకుంటూ దగ్గర పెట్టి అంత పెద్దగా పెట్టారు. కానీ దీన్ని రెడీ చేయడానికి చాలా కష్టపడ్డారనిపించింది. ఇక్కడ వచ్చేసి జటాయువు, ఇవన్నీ కూడా కుండీలోనే ఉన్నాయి ప్లాంట్స్ అన్నీ. మంచి కలర్స్ అండి, మనం ఎప్పుడు చూసి ఉండవు. చూడండి, ఆయన వాల్మీకి గారిని పెట్టారు. ఆయన రాసిన రామాయణమే కదా, సో వాల్మీకి గారిని పెట్టారు. వాటితో పాటు కొన్ని ఫ్లవర్స్ని, ఇవన్నీ కూడా కొన్ని ఫ్లవర్స్ ఎడారిలో ఉంటాయి అన్నమాట. అవి పింక్ కలర్లో చూస్తూ ఉంటాం, ఇది డార్క్ పింక్లో కూడా ఉన్నాయి. ఈ చామంతి పూలు చూసారా, బార్డర్ అంతా కూడా గ్రీన్ కలర్ బార్డర్ ఉందండి. అసలు ఈ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ని నేనైతే ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం చూడటం. బాగా సెట్ చేశారనమాట, చాలా బాగుందండి. మంచి ఫ్రెష్గా ఉన్నాయి చామంతి పూలు. ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటాయి. అదే వాటరింగ్ ఇస్తున్నారు కాబట్టి చక్కగా నీట్గా ఉన్నాయండి. అంత మంచిగా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా. ఇంకా గ్లాస్ హౌస్ అంతా ఎక్స్ప్లోర్ చేసి మేమైతే బయటికి వెళ్ళిపోతున్నాం. ఫొటోస్ తీసుకోమని చెప్పేసి అడుగుతున్నారండి. ఫ్యామిలీతో వస్తే ఇంట్రెస్ట్ ఉంటుంది, సింగిల్గా వచ్చినప్పుడు మన ఫొటోస్ తీసుకోవడమే పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు కదా. సో ఇక్కడ చూసారా, ఇది ఫోటో పాయింట్ అనమాట. ఈ లాల్బాగ్ గార్డెన్లోకి వచ్చిన వాళ్ళందరూ ఈ ప్లేస్లో ఫొటోస్ తీసుకుని వెళ్తారు. మనకి ఒరిజినల్గా ఫోటో అయితే తీరండి, మన ఇమేజ్ని ఎక్కడో చోట తీసేసి అక్కడ ఆల్రెడీ సెట్ చేసుకుంటారు కదా, దాంట్లో ఎడిట్ చేసి ఇస్తారనమాట. ఇంకా మేము ఫుడ్ ఏదైనా తిందాం, బాగా ఆకలేస్తుందని చెప్పేసి వచ్చేసాం. ఒక షాప్కి వెళ్దాం అనుకుంటే ఇంకో పర్సన్ పిలిచారని చెప్పేసి అటు సైడ్కి వచ్చాం. అది లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ లోపల ఫుడ్ కాబట్టి బయట నార్మల్గా 20 రూపీస్ ఉన్నాయి, ఇక్కడ 80 రూపీస్ అట్లా అమ్ముతున్నారు. పైనాపిల్ 80 అని చెప్తున్నారు, ఇంకా మిగిలినవన్నీ 50-40 అంటున్నారు. సర్లే అని చెప్పేసి నేను ఒక 2 సమోసాను, ఒక వాటర్ మిలన్ తీసుకున్నా. ప్రియదర్శిని వచ్చేసి పానీపూరి కిందనమాట. నెక్స్ట్ అదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ వన్ సైడ్ వచ్చేసాము. ఫార్మర్ని కూడా చూపించారండి. ఇక్కడ ఫార్మర్ దగ్గర ఒక కొటేషన్ పెట్టారు, మనం తినే ప్రతి ముద్దలోనూ ఫార్మర్ను గుర్తు చేసుకుని తినండి అని చెప్పేసి కొటేషన్ పెట్టారు. ఇదంతా ఫార్మర్ థీమ్ అండి. ఇక్కడ జస్ట్ జోక్గా జై ఫార్మర్, జై ఫార్మర్ అని చెప్పి అంటున్నానండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నవి వచ్చేసి ట్రీ ఫాజల్స్ అనమాట. ఇవి కొన్ని ఇయర్స్ బ్యాక్ చెట్లనే రెడీ చేశారు. మనకి ఇప్పుడు కనిపిస్తుంది వచ్చేసి కెంపుగౌడ టవర్ అనమాట. అక్కడే మనకి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఇది లాస్ట్ పాయింట్ వచ్చేసి బోన్సాయ్ గార్డెన్. బోన్సాయ్ గార్డెన్ డోర్ చూసారు ఎట్లా ఉందో, చూడటానికి జపనీస్ ఎంట్రీ ఎలా అయితే ఉంటుందో సేమ్ జపనీస్ ఎంట్రీ టైప్లో ఆ గేట్ వచ్చేసి కన్స్ట్రక్ట్ చేశారు. బోన్సాయ్ ప్లాంట్స్ అంటే ఏంటంటే మినియేచర్ ప్లాంట్స్ అండి. లోపల ఉన్నవన్నీ కూడా చాలా ఇయర్స్ ఉన్న ఏజ్డ్ ప్లాంట్సే ఉంటాయి. బట్ ఏంటంటే వాటి సైజు వచ్చేసి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. అవి మినియేచర్ ప్లాంట్స్. దాన్ని ఇండికేట్ చేస్తూ స్టార్టింగ్లో నా వెనక సైడ్ వచ్చేసి చామంతి పూలు చాలా చిన్నవండి. బోన్సాయ్ ప్లాంట్స్ ఎలా అయితే ఉంటాయో చిన్నగా, అలాగే చిన్న మినియేచర్ ప్లాంట్సే డిస్ప్లే చేశారు. ఇక్కడ లోపల 200 టైప్స్ ఆఫ్ బోన్సాయ్ ప్లాంట్స్ ఉంటాయి అని చెప్పేసి చెప్పారు. కానీ లోపలికి ఎంటర్ అయితే ఆ ప్లేస్ అంతా కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అందుకనే పెద్దగా మొక్కలేవి లేవు, లోపల అసలు ఏమీ లేదండి. నేను మీకు చూపిస్తున్న ఒక చింత చెట్టు ఉంది చూసారా, అది దానికి చాలా ఇయర్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఉంది కాబట్టి హార్టికల్చర్ స్టూడెంట్స్ ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. లెక్చరర్స్ కూడా ఇక్కడ క్లాసెస్ తీసుకుంటున్నారు అనమాట. అది మనకు కనిపించిన కాలేజ్ స్టూడెంట్స్ బ్యాచ్. ఇప్పుడు మీకు కనిపించేది ఏంటంటే 100 years ఏజ్ ఉన్నటువంటి కాటన్ ట్రీ ప్లాంట్ అనమాట. అది ట్రీ అనమాట అది. నెక్స్ట్ ఇట్లా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇలా ట్రాలీలు కూడా ఉంటాయండి. సో ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మేమైతే ఫుల్గా టైర్డ్ అయిపోయాం. సో అందుకని కాసేపు రెస్ట్ తీసుకుందామని చెప్పేసి ఇంకా మేమైతే ఈ ప్లేస్కి వచ్చేసి కాసేపు కూర్చుని నెక్స్ట్ ఇంకా సెకండ్ పార్ట్ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేసామండి. ఇక్కడ నేను చెప్తున్నది ఏంటి అని అంటే ఈ ప్లేస్ గురించి ఏమన్నా చెప్పుమని చెప్పేసి ప్రియదర్శిని అడుగుతుంటే నేను చెప్తున్నాను అనమాట. ఈ ప్లేస్ నేనున్న అరౌండ్ వచ్చేసి చూడటానికి కబ్బన్ పార్క్ ఎట్లయితే ఉంటుందో యాజ్ యూజువల్గా ఉంది. మాకున్న బ్యాక్ సైడ్న ఒక బర్త్డే బేబీ కూడా ఉందన్నమాట. సో ఆ బేబీ ఫోటోషూట్ చేస్తున్నారు. ಒಂದು 2 ಗಂಟೆ ಲಾಸ್ಟ್ ಅದರಿಂದ ಜಾಸ್ತಿ ಇಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಒಂದು ಕಾಳು ಸಕ್ಕರೆ ಹಾಕಿಲ್ಲ, ಅದಕ್ಕೆ ಸತ್ಯಾಂಶ ಇಲ್ಲಿ ರಿಯಲ್ ತೋರಿಸೋದಿದ್ದು. ಸಾರ್ ಈ ಕುಡಿತಾ ಇರೋದು ನೀವು ಸೈಲೆಂಟು, ಈ ಥರ ಕುಡಿದ್ರೆ ವೈಲೆಂಟು. ಅದು ಕಾಡಿ ಅದು 50 ರೂಪಾಯಿ ಒಂದು ಎಳ್ನೀರಲ್ಲಿ ಪೈಪಲ್ಲಿ ಹಾಕಿ ಸರ್. ಸ್ವೀಟ್ ಜಾಸ್ತಿ ಇದೆ.
ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారో మీరు విన్నారండి, అది నీరా అన్నమాట. ఈ పార్కులో ఆల్మోస్ట్ అలా అన్ని స్టాల్స్ కూడా ఫ్రీగానే ఉన్నాయి. ఒక నీరా దగ్గర మాత్రమే కొంచెం రష్ అనేది ఉందన్నమాట. నీరా అంటే ఏంటో తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, చూడండి. సో అందుకని కొంచెం జనాలు అక్కడ ఉన్నారనమాట. నెక్స్ట్ ఇంకా వేరే పార్ట్లోకి వచ్చేసి చూస్తే వేరే ప్లేస్లో ఇవి వచ్చేసి సేల్ ప్లాంట్స్ అండి. మనకి ఏమన్నా మొక్కలు కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇవన్నీ బడ్జెట్ రేంజ్లో అయితే లేవు. 250, 350, 450 అట్లా ఉన్నాయన్నమాట. జస్ట్ అట్లా చూసేసి ప్రైజెస్ అన్నీ చూసి వచ్చేసాము. ఇక్కడ మాత్రం రెడ్ కలర్లోనే చూసారా, ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అనమాట. మనకేమన్నా కావాలి అనుకుంటే వీళ్ళు సేల్ చేస్తారు ఇక్కడే. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ అమౌంట్ అంతా కలెక్ట్ చేస్తారంట. నెక్స్ట్ గ్లాస్ హౌస్కి బ్యాక్ సైడ్న రోజ్ గార్డెన్ ఉందన్నమాట. సో రోజ్ గార్డెన్ చూడటానికి మన ఐస్తో అయితే క్లియర్గా కనిపిస్తుంది, అంత బాగుంది. కానండి నా కెమెరా వచ్చేసి అంత క్యాప్చరింగ్ అయితే జరగట్లేదు. డైరెక్ట్గా చూస్తే మాత్రం ఫ్లవర్స్ వచ్చేసి చాలా పెద్దగా ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ రోజెస్ ఏమీ నా వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు. మ్యాక్సిమం మీకు క్లియర్గా ఇవ్వడానికి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఆ జూమ్ వీడియోలో జస్ట్ వైట్ కలర్ మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ రోజ్ గార్డెన్ చూసేసిన తర్వాత వేరే సైడ్కి ఇంకా ఎగ్జిట్ ఎక్కడుందా అని చెప్పి సెర్చ్ చేసే టైంకి మీకు అక్కడ ఒక పీజియన్ కనిపిస్తుంది చూసారా, పీజియన్ పార్క్ కూడా ఉందంటండి. ఆ ప్లేస్లో మొత్తం మంకీస్ కనిపిస్తున్నాయి. ఒక మంకీ చూడండి అక్కడ ఉంది కదా. నెక్స్ట్ మీరు చూసింది ఏంటంటే ఒక లేక్. ఈ ఫ్లవర్స్ అన్నిటికీ కూడా వాటరింగ్ చేయడానికి ఆర్టిఫిషియల్గా కన్స్ట్రక్ట్ చేశారనమాట. లాస్ట్లో ఎగ్జిట్ గేట్ దగ్గర చూస్తే కొంచెం డెకరేషన్ మంచిగా హైలైట్ అవుతుందని చెప్పేసి ఇట్లా పెట్టారు. నేను మాత్రం ఇన్ని ఫ్లవర్స్ కనిపిస్తే ఫోటో తీయకుండా అసలు ఉండలేను. సో అందుకని వీడియో తీసేసుకున్నాను అనమాట. ప్రియదర్శిని మాత్రం ఒక్క ఫోటో కూడా దిగలేదండి. ఇంకా మేమిద్దరం కలిసేసి మెట్రో స్టేషన్కి వచ్చేసి మళ్ళీ యాజ్ యూజువల్గా మెట్రో స్టేషన్లో టికెట్ అయితే తీసుకుని వెళ్ళిపోయండి. మెట్రో ట్రైన్లో వచ్చేటప్పుడు ఫుల్గా ఏసీ వేశారండి. సో ఫైనల్గా బడ్జెట్ గురించి మాట్లాడుకుందామండి. నేను ఉన్న ప్లేస్ కేఆర్పురం దగ్గర నుంచి తిన్ ఫ్యాక్టరీ వరకు 12 రూపీస్ టికెట్. సో అక్కడి నుంచి మెట్రో 40 రూపీస్ టికెట్. టోటల్గా ఇంటూ 2 వేసుకుంటే కనుక 104 రూపాయల్లో వెళ్ళి వచ్చేయచ్చు. బట్ లోపల ఎంట్రీ టికెట్ ఒక 80 రూపీస్ ఉంటుంది కాబట్టి టోటల్గా 200లో అయిపోతుంది అనమాట. స్నాక్స్ అనేది ఒక 100 రూపీస్ వేసుకుంటే 300లో ఫినిష్. ఓకే అండి, ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.